రైతు స్వరాజ్య వేదికగా మొదటి నుంచి కూడా కౌలు రైతులకు సంబంధించినటువంటి విషయంలో చాలా ప్రతిపాదనలు ప్రభుత్వాల ముందు పెడతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అప్పటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చాలా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టో సందర్భంలో కూడా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్కి కొన్నిటికి తలొగ్గీరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారికి కూడా రైతు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో కౌలు రైతులకు కూడా రైతు బంధు అనేటువంటి మాట, కౌలు రైతులకు కూడా ఏదైతే అసలైనటువంటి రైతుకు ఉన్నటువంటి అన్నింటిని కూడా ఇస్తాము అనేటువంటి మాట అయితే చెప్పింది. కానీ కౌలు రైతుల విషయంలో ఒక్క స్టెప్ అని కూడా ముందు వెళ్ళినటువంటి సందర్భం కనబడతా ఉంది. కౌలు రైతుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన కనబడతా ఉంది? వాస్తవానికి 2010 నుంచి రైతు స్వరాజ్య వేదిక పనిచేస్తున్నప్పుడు మొదటి నుంచి మా ఎజెండాలో కౌలు రైతులు అనేటువంటిది కీలకమైనటువంటి అంశం. కౌలు రైతులను గుర్తించడానికి 2011లోనే ఒక చట్టం వచ్చింది. భూ అధికృత సాగుదారుల చట్టం అనేది దాని పేరు. దాని ప్రకారం గ్రామ సభల్లో కౌలు రైతులని గుర్తించి వాళ్ళకు గుర్తింపు కార్డు ఇవ్వాలనేది ఆ చట్టంలో ఉంది. 2015-16లో కూడా ఆ చట్టం ఏర్పడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 44,000 కార్డులు కూడా ఇచ్చిన అనుభవం మన రాష్ట్రంలో ఉంది. కాబట్టి మేము ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో కోసం కూడా చెప్పింది ఏంటంటే 2011 చట్టాన్ని అమలు చేసి రాష్ట్రంలో కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి ఖచ్చితంగా వ్యవసాయ సంబంధమైనటువంటి సహాయం అంతా చేయాలనేటువంటిది మేము అడిగాము. ఆ మేరకు వాళ్ళు అంగీకరించారు. అప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు. రైతు భరోసా లాంటిది మేము కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు, కౌలు రైతులను గుర్తిస్తామని చెప్పారు. అయితే రబీ సీజన్లో అటువంటి ప్రక్రియ ఏమీ నడవలేదు. వాస్తవానికి ఆ చట్టం ప్రకారం ఫిబ్రవరి నుంచి మే వరకు గ్రామ సభల్లో కౌలు రైతులను గుర్తించేటువంటి ప్రక్రియ నడవాల్సి ఉంది. అనుకోకుండా మార్చి 16 నుంచి ఎలక్షన్ కోడ్ రావడము, ఈ 2 నెలల పాటు ఆ పని కూడా ముందుకు పోలేదు. ఇవాళ కూడా మేము రైతు సంఘాలతో, కిసాన్ కాంగ్రెస్ బాధ్యులతో మేము చెప్పింది ఏమిటంటే చాలా స్పష్టంగా జూన్ అంతా ఏదైతే పంటల సీజన్ ప్రారంభమవుతుందో ఈ సీజన్లో ఎవరు ఏ సర్వే నెంబర్లో సాగు చేస్తున్నారు, భూమి యజమాని ఎక్కడ సాగు చేస్తున్నారు, కౌలు రైతు ఎక్కడ సాగు చేస్తున్నారు అనేటువంటి వివరాలు స్పష్టంగా తీసుకోవాలి. కౌలు రైతులను నమోదు చేయాలి, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ గుర్తింపు కార్డులు ఇచ్చిన దాని ప్రకారమే రైతు భరోసా కూడా వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది మేము చెప్పాము. అదేవిధంగా పంట రుణాల విషయంలో కూడా అంతకుముందు ఎప్పుడు కూడా భూమి యజమానులకే పంట రుణాలు ఇస్తూ ఉన్నారు. కౌలు రైతుకు ఒక రకంగా ఒక పంట రుణం కూడా దొరకట్లేదు. కానీ ఎప్పుడైతే గుర్తింపు కార్డులు ఇస్తారో బ్యాంకులకి ఒక కౌంటర్ గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకు కూడా పంట రుణాలు ఇప్పించడానికి ఒక ప్రయత్నం చేయాలనేటువంటిది మేము కూడా అడిగాము. అదేవిధంగా పంటలు కొనుగోలు చేస్తున్నప్పుడు కౌలు రైతులకు సంబంధించి వాళ్ళ పంటలని పట్టపాస్ పుస్తకం లేకపోతే కొనట్లేదు, మద్దతు ధరలు వాళ్ళకి రావట్లేదు. కాబట్టి మీరు గుర్తింపు కార్డులు ఇచ్చి ఆ గుర్తింపు కార్డుల ఆధారంగా వాళ్ళకు కూడా పంట మీద బోనస్ ఇవ్వడం కానీ పంట కొనుగోలు చేయడం కానీ చేయాలనేది అడిగాము. రేపు పంటల బీమా పథకాన్ని ప్రభుత్వమే నిర్వహిస్తానని ప్రకటించింది. ఇప్పటికే వాళ్లే ప్రీమియం కడతామని చెప్పారు కనుక అది సంతోషకరమైనటువంటి విషయం. కానీ మళ్ళీ భూమి యజమానుల పేరే పంటల బీమా పథకంలో కూడా రాయకుండా ఎవరైతే సాగు చేస్తున్నారో కౌలు రైతు ఆయన పేరు కూడా పంటల బీమా పథకంలో రాయాలి. రైతు నష్టపోయినప్పుడు పంటల బీమా పథకంలో వచ్చేటువంటి పరిహారం కూడా కౌలు రైతులకే ఇవ్వాలనేటువంటిది మేము అడుగుతున్నాము. ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కనుక ముందు అడుగు వేయకపోయినా కూడా ఖచ్చితంగా జూన్ నుంచి కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియలో ముందుకు పోతుంది అనేటువంటిదే మేము ఆశిస్తున్నాము. వ్యవసాయ శాఖ మంత్రిని చివరికి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి ఇదే విషయాన్ని మేము రిప్రజెంట్ చేశాము, మాట్లాడాము, చర్చించాము. 500 రూపాయలకు సంబంధించినటువంటి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి క్వింటా పైన. దాని విషయంలో కూడా రైతులు ఆలోచిస్తున్నారు. కనీసం కొననటువంటి పరిస్థితి ఇప్పుడు ఎదురైంది. ఇంకా 500 రూపాయల బోనస్ అటేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రైతులు గతంతో పోలిస్తే ఇంకా ఇబ్బందుల పాలవుతున్నారు అనేటువంటి మాట కొంతమంది విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటిది. నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా ఈ 5-6 నెలల కాలంలో చూస్తే? ఈ 5-6 నెలల కాలంలో ఖచ్చితంగా రైతుల వైపు నుంచి మేము పంటకు ఏదైతే కొనుగోలు చేస్తామని చెప్పారో అది కొనుగోలు చేస్తున్నారు. 80 లక్షల టన్నుల వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తారనే మేము అనుకుంటున్నాం. వాతావరణ పరిస్థితులు ప్రభుత్వం చేతుల్లో ఉండవు కనుక తడిసిపోవడం కానీ ధాన్యానికి ఇబ్బందికి రావడం కానీ ఇది జరగచ్చు. కానీ ఖచ్చితంగా కొంటారనేటువంటిదే మేము అనుకుంటున్నాం. రెండవది, డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రభుత్వం ఏర్పడింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఆర్థిక సంవత్సరంలో వాళ్ళు ఏ ప్రణాళిక వాళ్ళకేమీ లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా పోయిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసినట్టే పాత ప్రభుత్వం వీళ్ళు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి హామీలన్నింటినీ ఉల్లంఘించి హామీలనేమి అమలు చేయకుండా సరైన ప్రణాళిక లేకుండా గత 10 ఏళ్లుగా ఏదైతే వ్యవసాయ ప్రణాళిక లేకుండా ప్రభుత్వం నడిచిందో అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా కనుక వ్యవహరిస్తే ఖచ్చితంగా ఒక రైతు స్వరాజ్య వేదికగా రైతుల పక్షాన పనిచేసేటువంటి వాళ్ళంగా మేము మాట్లాడతాము, ఖచ్చితంగా కొట్లాడతామనేటువంటిది మేము అనుకుంటున్నాము. ఇప్పటిదాకా ఏంటంటే పాత ప్రభుత్వం 10 ఏళ్ళు నడిచినటువంటి దాన్ని విధ్వంసం నుంచి బయటపడడానికి అనుకోకుండా 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిపోయినటువంటి ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం తేరుకోవడానికి అనుకోకుండా డిసెంబర్లోనే ఎన్నికలు జరిగి ఇప్పుడే 4 నెలలు అయినటువంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మేమేమి పోరాట కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో రాబోయే 2-3 నెలల్లో 4 నెలల్లో వ్యవసాయ
రంగాన్ని ప్రక్షాళన చేయడానికి, వ్యవసాయ కమిషన్ వేయడానికి, లేదా పంటల బీమా పథకం అమలు చేయడానికి, లేకపోతే రైతుకు సంబంధించిన భరోసా కౌలు రైతులకు కూడా వేయకుండా ఉండడానికి కనుక ఈ ప్రభుత్వం ఇదే పద్ధతిలో కాలయాపన చేస్తే ఖచ్చితంగా మేము రైతుల పక్షాన పోరాడతాం. 5 ఎకరాలకు మాత్రమే రైతు బంధు అనేటువంటి మాట వినబడతా ఉంది. రైతు భరోసాగా మార్చుతున్నట్టున్నారు. ఆ 5 ఎకరాలను మీరు ఆహ్వానిస్తున్నారా, లేదు అంటే ఇంకేదైనా గైడ్ లైన్స్ రూపొందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే మేము మా దృష్టి వైపు నుంచి మేము చూసినప్పుడు ఏంటంటే, బాగా సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళు సన్న చిన్నకారు రైతులు, 5 ఎకరాల లోపు వాళ్ళు, ఆ తర్వాత సంక్షోభంలో ఉన్నటువంటి వాళ్ళు కౌలు రైతులు, అట్లాగే పోడు రైతులు ఆదివాసీ ప్రాంతాలలో, వీళ్ళకి ఖచ్చితంగా రైతు భరోసా అందాలి అనేటువంటిది మొదటి క్రైటీరియాగా పెట్టుకొని రైతు భరోసా వేయాలనేది మా అభిప్రాయము. ఆ తర్వాత కూడా నీకు నిధులు అందుబాటులో ఉంటే అంతకంటే మించి ఇంకొక 2.5 ఎకరాల వరకు, 7.5 ఎకరాల వరకు వీరు వేస్తే సరిపోతుంది అనేది రైతు స్వరాజ్య వేదికగా మేము అభిప్రాయపడ్డాము. ఎందుకు దీనికి చెప్పామంటే, ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి, ఒక పెన్షన్ ఇవ్వడానికి, దారిద్ర్య రేఖకు దిగువన ఉండడం, బిలో పావర్టీ లైన్ కింద ఉండడానికి 7.5 ఎకరాలని క్రైటీరియాగా తీసుకుంటున్నారు. అదే సూత్రాన్ని ఈ రైతు భరోసా కూడా తీసుకొని 7.5 ఎకరాల వరకు ఇవ్వగలిగితే సరిపోతుంది అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాము. మిగతా రైతు సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒకవేళ 10 ఎకరాల వరకు ఇవ్వాలనేటువంటిది అందరి అభిప్రాయం అయితే మాకు అభ్యంతరం లేదు. కానీ మొదటి ప్రాధాన్యత మాత్రం ఎవరు సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి, ఏ భూమి సాగవుతుందో ఆ భూమికి మాత్రమే రైతు భరోసా వెళ్ళాలి అనేటువంటిది, గతంలో ప్రభుత్వం లాగా నిధులు దుర్వినియోగం చేయకుండా ఇతర నిధుల్ని వ్యవసాయ రంగ అభివృద్ధికి ఖర్చు చేయాలనేటువంటిది మా అభిప్రాయం. తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.